నమస్తే దిశా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెలుగు కార్యాలయంలో వెలుగు చూసిన 10 సంవత్సరాల అవినీతి చిట్టా జిల్లా కలెక్టర్కు పీడీకి అందజేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఎన్జీఓ ఆధ్వర్యంలో మహిళలకు ఆటల పోటీలు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో చోరీకి గురైన ఎస్బీఐ బ్యాంకులో ఖాతాదారుల ఆందోళనలకు దిగారు. గత సంవత్సరం నవంబర్ 19న ఎస్బీఐ బ్యాంకులో చోరీ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పక్కా ప్రణాళికతో బ్యాంకులో దోపిడీ చేసి 19 కిలోలకు పైగా బంగారాన్ని యూపీ, మహారాష్ట్రకు చెందిన దుండగులు దోపిడీ చేశారు. పోలీసులు కేసు ఛాలెంజ్ గా తీసుకుని దొంగతనానికి పాల్పడిన వారిలో కొంతమందిని అరెస్ట్ చేసి వారి నుండి 2 కిలోల 520 గ్రాముల బంగారాన్ని మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. మిగతా బంగారాన్ని పోలీసులు రికవరీ చేయలేకపోయారు. బ్యాంకు దొంగతనం జరిగి 3 నెలలు దాటినప్పటికీ బాధితులకు పోగొట్టుకున్న బంగారానికి విలువ కట్టలేకపోవడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు చుట్టూ బ్యాంకు అధికారులు తిప్పిస్తున్నారని బాధితులు అధికారులను నిలదీశారు. తమ బంగారం తమకు ఇవ్వకుండా బ్యాంకు అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బ్యాంకు ఎదుట ఆందోళన చేశారు. 3 నెలల క్రితం బంగారం విలువ కట్టిస్తానని చెప్పి నేడు బంగారంలో తరుగు పేరుతో కోత విధిస్తున్నారని బాధితులు ఆపోతున్నారు. పోయిన బంగారానికి తరుగు పేరుతో 10 గ్రాముల బంగారానికి 1 గ్రాము బంగారాన్ని తరుగు పేరుతో తీసేసి డబ్బులు చెల్లిస్తామని బ్యాంకు అధికారులు తెలిపారు. ఇలా అయితే తమకు చాలా నష్టం జరుగుతుందని, తమ బంగారాన్ని మార్కెట్ ధరను చెల్లించాలని బ్యాంకు ముందు బాధితులు నిరసనకు దిగారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంటున్నారు. ఎప్పుడన్నా వచ్చిల్లా అమ్మ మధ్యలో మీరు బయటకు వచ్చి మాట్లాడండి. మరి మీరు లోపల మాట్లాడదండి. సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు నేను తీయకపోయినా వేరేటోళ్ళు ఉంటుందండి. ఉంటుంది ఇన్ని రోజులు ఉంటుంది. మీరు పోయినా మీకు అడ్మిషన్ దొరుకుతుంది కదా. కూర్చోండి అమ్మ, కూర్చుంటే కూర్చోండి. కాదు సార్ నిలబడే మాట్లాడతాను. కూర్చోండి మా ఆయన పేరు మీద, నా పేరు మీద, మా ఇంట్లో ఇబ్బందులు ఉండడం వల్ల నేను బంగారం పెట్టిన. మా ఆయన పేరు మీద పెట్టిన నా పుస్తకాల తాడు పోయింది. నా పేరు మీద పెట్టింది ఉన్నది. అయితే ఆ రోజు మేము వచ్చి అడిగినప్పుడు ఏమన్నారు, మీ బంగారం మీకు మేము ఇస్తామమ్మా కేడెంతో సహా అని చెప్పిళ్ళు. ఇవాళ వచ్చే వరకు తులాన గ్రామ్ తీసేస్తే మా పరిస్థితులు ఇప్పుడు ఇవాళ నేను 3 తులాల తాడు చేయించుకోవాలంటే దానికి ఎంత ఖర్చు వస్తుంది? ఇప్పుడు మధ్యతరగతి పరిస్థితులలో చేయించుకునేంత ఉంటుందా? ఇప్పుడు వాళ్ళు డబ్బులు కట్టిస్తారు. ఆ డబ్బులు దేనికన్నా అప్పు రూపంలో పోతాయి. ఆ పరిస్థితులలో మేము ఎట్లా చేయించుకుంటాం? ఆడపిల్లలు ఉన్నారనో ఏ విధంగానో చేయించుకుంటుంది. ఇవాళ మాకు మా బంగారం మాకు ఎట్టి పరిస్థితులలో ఇవ్వాలి. ఇస్తే మేము వాళ్ళ డబ్బులు మాకు డేట్ పెట్టాను. ఈ చేత మేము డబ్బులు ఇస్తాం, ఈ చేతికి బంగారం ఇయ్యాను. మళ్ళీ ఈ వారం ఆ వారం అనుకున్నా సరిపోతుంది. నెల టైం పెట్టాను. ఇప్పుడు 4 నెలల కానుండి ఆగింది లేదు. మాకు ఇవ్వాలే కావాలన్నది ఏం లేదు సిద్ధాంతం. నేను చెప్పేది అయితే నాకు దోచినంత వరకు నేను ఇది మాట్లాడతాను.
చెప్పమ్మా నా పేరు భీమారెడ్డి. నాది 30 తులాల బంగారం పెట్టినాం. నవంబర్ 18వ తారీఖు పోయింది బంగారం. అన్నడేమో ఒక్క తులం ఒక గురిజ కూడా వేస్ట్ కాకుండా మీకు అన్ని కట్టిస్తా అన్నాడు. ఇవాళనేమో తరుగు తీస్తాడు. ఆ తరుగులో కూడా 77,000 కట్టిస్తాడు. 22 క్యారెట్ల కట్టిస్తా అంటున్నాడు. మరి అది ఎంత లాస్? మాకు 10 తులాల కంటే ఒక తులం లాస్ అవుతున్నాం. అట్లా ఆ విధంగా మాకు అనడం అట్లా మేము వ్యవసాయం చేసేవాళ్ళము. పొద్దున్న అయితే వ్యవసాయం పని మాకు ఈ బ్యాంకుల చుట్టే ఇప్పటికి ఒక 10 సార్లు వచ్చినాం బ్యాంకులకు. రేపిస్తా, ఎల్లుండితా, ఫస్ట్ అన్నాడు, 2వ తారీఖు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు వారం రోజులు అవుతుంది. దయచేసి మాకు బంగారం ఇస్తే అయిపోయా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి కడతాం, మా బంగారం మాకు ఇస్తే అయిపోతుంది. అట్లా ఆ విధంగా ఇస్తే మాకు ఏ విధంగా ఇబ్బంది ఉండదు. మేము వ్యవసాయం చేసి సంపాదించుకున్నాం. ఏదో బిజినెస్ కాదు, లేకుంటే రియల్ ఎస్టేట్ చేయలే. వ్యవసాయం చేసి పంట పండించి బంగారం సంపాదించుకున్నాం. ఆ బంగారం తెచ్చి బ్యాంకులో పెడితే దొంగల పాలు చేసారు. అలా మాదేమైనా తప్పు ఉందా? బ్యాంకు వాళ్ళ నిర్లక్ష్యం, అది మా తప్పు కాదు. అది మా తప్పును, వాళ్ళ తప్పును మా మీద మేము ఎంత లాస్ కావాలి? ఎంత బంగారం ఎంత ఎక్కడ పోవు? ఇక్కడ వ్యవసాయం చేసి మళ్ళీ పంటలకు ధరలు లేవు. అదే నిబ్బల పడి నీళ్లు తాగి నిప్పులు తాగి సంపాదించుకున్నాం. ఇవాళ ఈ విధంగా తిప్పుకొని ఈ విధంగా లాస్ అంటే ఎట్లా? మా పిల్లలు మాకు కాబట్టి మాకు బంగారం ఇవ్వాలి. మా బంగారం మాకు ఇస్తే సరిపోతుంది. అంతే తప్ప వాళ్ళ డబ్బులు మాకు కడతాం. ఇప్పుడు కట్టండి, ఇప్పుడు కడతాం. ఇప్పుడు ఏం ఇప్పుడు కట్టమని అది 35 తులాలు. దయచేసి మీ బ్యాంక్ వాళ్ళని కోరేది ఏంటంటే బంగారం ఇస్తే సరిపోతుంది మాకు. మీ బ్యాంక్ వాళ్ళ అధికారులను కోరేది, పై అధికారులను కోరేది కూడా అదే. దయచేసి మా బంగారం మాకు ఇస్తే మేము అదవుతాం. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం జూలూరుపాడు ఏన్కూరు మండలాల్లోని సీతారామ కెనాల్ ద్వారా గోదావరి జిల్లాలు చేరుకోవడంతో వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గోదావరి జిల్లాలను నెత్తిన చల్లుకుని స్వాగతం పలికారు. అనంతరం కెనాల్లో పసుపు కుంకుమ పూలతో పూజలు నిర్వహించారు. అనంతరం 2 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ కట్టపై పర్యటించారు. ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. రైతులను ఆదుకునేందుకు సీతారామ ప్రాజెక్టు కెనాల్ ద్వారా గోదావరి జిల్లాలను అందించి ఈ ప్రాంత రైతులను ఆదుకున్నారని అన్నారు. గోదావరి జిల్లాల వలన వైరా, సత్తుపల్లి, మధిర ప్రాంతాల్లో లక్షలాది ఎకరాలు సాగులోకి వస్తాయని అన్నారు. గోదావరి జలాలతో పాటు కెనాల్కు భూములు ఇచ్చిన రైతులకు రైతుల అకౌంట్లో నగదు జమ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషమైన రోజు. జీవితాంతం గుర్తుంచుకునే రోజు. ఏదైతే ఎన్నికల ముందు ప్రజలకు మాట ఇచ్చామో, ఈ ప్రాంత ప్రజలు రైతు కూలీలతో కూడిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో నీటి వస్తుంటే తప్ప రైతాంగం జీవనం సాగే పరిస్థితి లేదు. గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాజెక్టులు కుంటుపడిన నేపథ్యంలో ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు ఆదరించారు, నన్ను గెలిపించారు. మొట్టమొదటిగా నాకు వచ్చిన అవకాశాన్ని అసెంబ్లీలో ఖచ్చితంగా గోదావరి నీళ్ళని వైరా ప్రాజెక్టులో ఇవ్వాల్సిందే. రాజోల్ లింక్ కారణాల ద్వారా వైరా ప్రాజెక్టు కాలువ రావాలి. ఈ నియోజకవర్గ ప్రజల రైతులందరికీ కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడిన పెద్దలు ఇందిరమ్మ రాజ్యం, తెలంగాణ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు, ఈ జిల్లాలో ఎంపీలు రఘురామరెడ్డి గారు, రేణుకా చౌదరి గారు, వీళ్ళందరి సహకారంతో ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరంలో గోదావరి నీళ్ళని వైరా ప్రాజెక్టు తీసుకొచ్చే కార్యక్రమం తీసుకున్నాం. ఆగస్టు 15వ తారీఖున పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి ద్వారా వైరా కేంద్రంలో మీటింగ్ పెట్టుకొని గోదావరి ఒడ్డున నీటి పంపుని ప్రాజెక్ట్ ఆన్ చేసుకున్నాం. కొన్ని కార్యక్రమాలు లేట్ కావడం వల్ల నీళ్ళు ఆలస్యమైనాయి. ఈరోజు ఏదైతే ఈ ద్వారా ఈ నీళ్లు మీరు కళ్ళారా చూస్తా ఉన్నాం. చాలా సంతోషంగా ఉన్నది, చాలా ఆనందంగా ఉన్నది. నాగార్జున సాగర్ కాలువ నీళ్ళు ఎవరు తెచ్చారంటే జల వెంకటరావు గారు తెచ్చారు. మరి ఈరోజు గోదావరి నీళ్లు వైరా చెరువులోకి ఎవరు తెచ్చారంటే రామదాస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెచ్చారు. మా జీవితంలో రేపు బతికినా చచ్చినా కూడా మాకు ఈ తృప్తి చాలు. మా యొక్క ప్రజల, మా యొక్క రైతుల ముఖంలో ఆనందం చూసే రోజు ఉన్నది కాబట్టి చూస్తూ ఉన్నాం. చాలా ఆనందంగా ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మంత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ అవకాశం, ఈ నీళ్లు, ఈ ఆనందం చూస్తూ ఉంటే సంతోషంగా ఉంది. మా ప్రజానికి చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఈ ప్రజలకు అందరికీ కూడా దానికంటే ముందు నన్ను ఎమ్మెల్యేని చేసినందుకు శిరసా ఉంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సంతోషం. డబ్బులు ఇస్తేనే నీళ్ళు వదలాలని చెప్పిన,
డబ్బులు ఇచ్చి నీళ్ళు వదలాలి, అప్పుడు నీళ్ళు వదలటానికి వీలు లేదని కలెక్టర్తో ఇద్దరు కలెక్టర్తో పట్టుబట్టిన ముఖ్యమంత్రిని ఫైనాన్స్ మినిస్టర్ని జిల్లా మంత్రులందరూ కూడా డబ్బులు ఇచ్చే నీళ్ళు వదలాలి, ఇయ్యంది ఫోన్ అని చెప్పినా డబ్బులు వేపించే కాలువ నీళ్ళ కాడికి వచ్చిన చాలా ఆనందంగా ఉంది. డబ్బులు ఏ రాష్ట్రంలో ఎకరానికి ఎక్కడ కూడా అని పైసలు చేయాలి. 21 లక్షల రూపాయలు రైతులకు ఎకరానికి 21 లక్షల రూపాయలు ఇప్పించిన చాలా ఆనందంగా ఉంది. రైతులు కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేశారు, వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు. ఇటు ఇలా నీళ్లు ఇచ్చినాం, ఇటు నిధులు ఇచ్చాం. మా జీవితానికి చాలా సంతృప్తిగా ఉంది, సంతోషంగా ఉన్నది. నాకు ఇవన్నిటికీ సహకరించిన మా ఈ నాయకత్వాన్ని అందరికీ కూడా శిరసా ఉంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతుడిని ఇంకోసారి నమస్కారం తెలియజేస్తూ మీ ద్వారా ఈ ప్రజానికానికి చాలా చాలా పెద్ద మొత్తంలో సేవ చేసిన ప్రజల రుణం తీర్చుకున్నా అని కూడా నేను మనస్ఫూర్తిగా భావిస్తూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తాను. సంగారెడ్డి పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు జావిద్ అలీ ఆధ్వర్యంలో మహిళలకు ఆటల పోటీలు కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కాంతి వల్లూరి, అలాగే ఎన్జీఓ మహిళా ఉద్యోగస్తులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సంగారెడ్డి జిల్లా మొదటి పౌరురాలు పెద్దలు పూజలు కలెక్టర్ మేడం గారు రావడం చాలా సంతోషంగా ఉంది మేడం. మా వాళ్ళందరినీ ఇంతవరకు బ్లెస్ చేసినందుకు ఇది సపోర్ట్ కంటిన్యూ ఇలాగే ఉంచాలి మేడం. టీఎన్జిఓస్ కార్యక్రమం ఇది ప్రతిసారి బతుకమ్మ ప్రోగ్రాం కానీ ఏ ప్రోగ్రాం కానీ ఘనంగా చేస్తున్న వాటి కార్యక్రమానికి ఇంతవరకు సపోర్ట్ చేయడానికి వస్తున్నారు. ఈ రోజు కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము. అట్లాంటి కార్యక్రమానికి గౌరవ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మేడం గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అందరూ మగమాలు చేస్తున్నటువంటి మన జిల్లా కలెక్టర్ Thank you. మహిళా ఎంప్లాయీస్ అందరికీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 రోజులుగా ఈ కార్యక్రమాలు చేపట్టి దీంట్లో గెలిచిన వారందరికీ కూడా బహుమతులు అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక మంచి కార్యక్రమం. మహిళలకు స్పోర్ట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్పోర్ట్స్ ఆడితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, హెల్త్, ఫిట్నెస్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి విమెన్ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఈ హెల్త్ అండ్ ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ విధంలో ఎంకరేజ్ చేసే విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలానే అందరికీ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా మానవత్వం చాటుకున్న మహబూబాబాద్ టౌన్ సీఐ దేవేందర్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్షకు ఆలస్యం అయిన విద్యార్థిని గుర్తించి పరీక్షా కేంద్రానికి హుటాహుటిన తన వాహనంలో తీసుకెళ్లి సమయానికి పరీక్షా కేంద్రానికి చేర్చిన టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్. హనుమకొండ జిల్లా సాయంపేట మండలంలోని నూర్జాన్పల్లి గ్రామంలో బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్మల శివ ఆధ్వర్యంలో పల్లె పలకరింపు యాత్ర కార్యక్రమం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను 420 మోసపూరిత హామీలను వాళ్ల మేనిఫెస్టోను చూపెడుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను మోసపోయామని ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సాయంపేట మండల కేంద్రంలోని నూర్జాన్పల్లి గ్రామంలో పల్లె పలకరింపు యాత్రలో భాగంగా పాల్గొని ప్రజలను కలవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరంన్నర కాలం అవుతుంది, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతూ కాలయాపన చేస్తుంది. ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి కూడా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. కేవలం ఉచిత బస్సు మాత్రమే అమలు చేసి ప్రయాణికులకు ఇబ్బంది పెడుతూ
సామాన్య ప్రజలు కూడా ఏ ఒక్క ప్రజలు కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవడం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేవలం ఉచిత బస్సు సౌకర్యం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ఏ ఒక్క ప్రజలు కూడా దాన్ని వినియోగించుకోవడం లేదు. అదేవిధంగా రైతు భరోసా పేరు మీద 15,000 ఇస్తామని చెప్పి, ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రూపాయి కూడా రైతుల ఖాతాలలో వేయలేకపోయారు. అదేవిధంగా రైతు రుణమాఫీ అని చెప్పి 2 లక్షలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా పైసలు రుణమాఫీ చేయలేదు. మరి వరి పంట బోనస్ 500 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా బోనస్లు ఇవ్వలేదు. ప్రజలు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టే దిశగా ప్రజలందరూ కూడా ముక్తఖండంతో ముందుకు వస్తున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించి గెలిపించుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా మనం ఉండాలని గుర్తు చేస్తూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి జై తెలంగాణ. ఈ సమావేశంలో మరి నూర్జాన్పల్లి గ్రామస్తులు సహకరించినందుకు అన్న రాజునాయక్ గారికి, అన్న గుంటుక సమ్మన్న గారికి, లింగమూర్తి అన్న గారికి, పెద్దలు అన్న వీరన్న గారికి, సాంబమూర్తి అన్న గారికి, రాజేందర్ గారికి, సామన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై జై. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ORR ఎగ్జిట్ 2 వద్ద జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా అనుమానంతో సెప్టిక్ ట్యాంకర్ క్లీనర్లో చెకింగ్ చేయగా 200 కిలోల గంజాయి పొట్లాలు బయటపడ్డాయి. ఆంధ్ర ఒడిశా సరిహద్దు నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తూ ఉన్న భీమ్ సింగ్, దీపక్ నాగ్నాథ్ అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. గంజాయి విలువ సుమారు ₹1 కోటి ఉంటుందన్నారు. అందుకు సంబంధించిన వివరాలను మెదక్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హరికిషన్ మీడియాకు వెల్లడించారు. చాకచక్యంతో పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ టీంను అభినందించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మనమ్మ, సంగారెడ్డి జిల్లా టాస్క్ ఫోర్స్ సిఐ దుబాక శంకర్, ఎస్ఐ హనుమంత్, సిబ్బంది అరుణ్ జ్యోతి, రాజేష్, అంచురెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు. DTF డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సంగారెడ్డి టీంకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము టీము సార్ ఒకటి ఒరిస్సా ఏఓబి నుంచి ఒక గంజాయి లారీ వస్తుందని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సార్ అని చెప్పగా ఎక్సైజ్ సూపరింటెండెంట్, నేను డిప్యూటీ కమిషనర్ మెదక్ హరికిషన్ అండి, అదేవిధంగా మా అసిస్టెంట్ కమిషనర్ జి శ్రీనివాస్ రెడ్డి, ఎస్ నవీన్ చంద్ర ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంగారెడ్డి, మా ఇన్స్ట్రక్షన్స్ మేరకు టీము ప్రొసీడ్ అయ్యి కొల్లూరు ఎగ్జిట్ 2 దగ్గర వెహికల్ చెక్ చేయగా ఒక పాత ట్యాంకర్, సెప్టిక్ ట్యాంకరు చాలా అనుమానాస్పదంగా వస్తుండే. అప్పుడు ఆ ట్యాంకర్ని ఆపి చెక్ చేయగా ఆ ట్యాంకర్లో ఒక విధమైన గాఢమైన వాసన వచ్చి ఉన్నది. ఆ వాసన ఏం వచ్చిన అంటే, సార్ ఇది సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ కాబట్టి మురుగునీటి శుద్ధి అవి క్లీనింగ్ గురించి మేము వాడతామని చెప్పారు. అయినా మేము డౌట్ వచ్చి మా సిబ్బంది హనుమంతు, ఇంకా DTF శంకర్, వీళ్ళ దుబాక శంకర్ ఇన్స్పెక్టర్ సందర్భంలో మిగతా సిబ్బంది అంతా కలిసి వెహికల్ ఆ ట్యాంకర్ మీద ఎక్కి ట్యాంకర్ను చెక్ చేయగా లోపల రకరకాల ప్యాకెట్లు కనిపించాయి. 8 ప్యాకెట్లు కనిపించినాయి. కనిపించగానే ఆ ఏం ప్యాకెట్లని వాళ్ళ సమక్షంలో విప్పి చూడగా అది గంజాయి తేలింది. అయితే గంజాయిని తేలిన తర్వాత మొత్తం అందులో విప్పి చూస్తే దాదాపు 80 ప్యాకెట్లు, 200 కిలోలు, దాదాపు సుమారుగా 200 కిలోల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఇతన్ని ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ మెయిన్గా జాదవ్ భీమ్ సింగ్ సన్ ఆఫ్ చందర్, ఈయన మన రూప్లా నాయక్ తండా సిర్గాపూర్ మండల్ నాయన్ఖేడ్ వాస్తవ్యుడు. ఇతను దీపక్ నాగనాథ్ సన్ ఆఫ్ నాగనాథ్ ఘోటే, ఇతను డ్రైవర్ కమ్, ఇతను ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్నర్. ఇతనిది దత్తానగర్, వైరాగ్,
షోలాపూర్ జిల్లా. ఇదంతో పాటు ఇంకొతను పర్సను రామావత్ మాతృ సన్ ఆలియాస్ భవానీ అనే పర్సను. అతను ఏంటంటే ఈ రామావత్ మాతృ అనేవాడు మొత్తం ఫైనాన్స్ అంటే ఫోన్లో వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడము, ఏఓబి పోవడము, అక్కడ మెటీరియల్ పర్చేజ్ చేసుకోవడము, అదేవిధంగా వెహికల్స్ అరేంజ్మెంట్ చేయడము, మధ్యలో ఫైనాన్స్ సంబంధించి ఇతను చేసుకున్న తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి మహారాష్ట్ర షోలాపూర్కి ఈ గంజాన్ని తీసుకుపోయి అక్కడ వేరే వాళ్ళకు అధిక రేటుకు అమ్ముకుంటారు. అయితే మనకి ఈ ఇన్స్ట్రక్షన్లు ఏంటంటే అంటే ఈ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే వీళ్ళు ఏఓబి నుంచి ఒక పర్సన్ అంటే మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అతన్ని, ఎందుకంటే మనం క్లియర్గా అతన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అక్కడ ఒక పర్సను ప్లస్ మహారాష్ట్రలో కూడా ఇంకొక పర్సను, వాళ్ళని కూడా వీళ్ళని ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ విషయంలో మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఫోన్ కాల్ డీటెయిల్స్ మళ్ళీ వీళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ పరిశీలించడం జరుగుతుంది. దీని తర్వాత వీళ్ళను ఫర్దర్గా ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ అరెస్టు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడైతే మనం 80 కిలోలు గాంజా, 200 కిలోలు 80 ప్యాకెట్లు 200 కిలోలు గాంజా ప్లస్ ఇద్దరు అక్యూజ్ని అయితే మనం ఫిజికల్గా ఇప్పుడు అరెస్ట్ చేశాము. ఒక పర్సన్ని కూడా ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఓటి పోలీసులు కూడా ఇప్పుడు పిట్లంలో ఒక పర్సన్ని అరెస్ట్ చేశారు. ఎవరు ఈ రామావత్ మాతృ ఆలియాస్ భవాన్ని కూడా ఎస్ఓటి పోలీసులు కూడా పిట్లంలో అరెస్ట్ చేసి ఉన్నారు. ఇంకా అది మాకు ఇప్పుడు 5 గంటలకు తెలిసిన ఇన్ఫర్మేషను. అతను దేవరకొండ అతని ఊరి పేరు బొల్లారంపట్టి చందంపేట మండల్. అయితే ఈ రామావత్ మాతృ అనే వాడి మీద ఆల్రెడీ మనకు 2024లో ఒక సిఆర్ నంబర్ 21/2024లో కూడా 84 కిలోల గంజాయి కేసులో కూడా ఆల్రెడీ ఇదే స్టేషన్లో ముద్దాయి కూడా ఎవరు ఈ రామావత్ మాతృ ఆలియాస్ భవానీ అన్నది. అతను ఆల్రెడీ ఆ కేసులో కూడా మనం ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఉన్నాం. అయితే అతను యాంటిసిపేటరీ బెయిల్ చేసుకున్నాడు. ఆ కేసు ఈ కేసు సంబంధించి ఫర్దర్ అతన్ని కూడా ఎఫర్ట్స్ ఆల్రెడీ మనకు ఎస్ఓటి పోలీసు కూడా అరెస్ట్ చేసుకున్నారు. కాబట్టి అతను ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం వినోబానగర్ వద్ద నూతనంగా నిర్మాణం చేపట్టిన సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ నీటిని రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా నాగార్జున సాగర్ కాలువలోకి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విడుదల చేశారు. 18,000 కోట్ల రూపాయలతో చేపడుతున్న సీతారామ ప్రాజెక్టు కాలువల ద్వారా సాగునీటిని ఇవ్వనున్నారు. అయితే ఇది పాక్షిక నిర్మాణం పూర్తి కావడంతో ప్రధాన కాలువకు సంబంధించి మోటార్లని రన్ చేసి దాని ద్వారా వచ్చిన గోదావరి నీళ్లని రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా సాగర్ కాలువలోకి నీటిని వదిలారు. గోదావరి నీటిని కృష్ణా నీటిలోకి విడుదల చేశారు. దీని ద్వారా ఖమ్మం జిల్లాలో కృష్ణా గోదావరి నీటి సంఘం చేసినట్లుగా మారింది. ఇది చిరస్మరణీయమైనదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో తాను మంత్రిగా లేను, అందువల్ల సీతారామ ప్రాజెక్టు ఆలస్యమైంది. సీతారామ ప్రాజెక్టు నీళ్లను చూసి రైతుల కళ్లలో ఆనందంతో తొణికిసలాడుతోంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్, సత్తుపల్లి ఎమ్మెల్యే మఠ రాఘబాయి, గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా కలెక్టర్ ముస్మాల్ ఖాన్, భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితిన్, నీటిపారుదల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నేను మీకోసం వెళ్ళినప్పుడు మీకోసం చేయాలనే తప్ప నాకు వేరేది లేదు. కాబట్టి భగవంతుడి దయ వల్ల నన్ను ఎక్కడికి పోయినా నలుగురు ముఖ్యమంత్రులు కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. నేను చెప్పింది ఆలోచించకుండా శాంక్షన్ చేస్తున్నారు. ఆనాటి ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఈనాడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, పార్టీలు ఏదైనా సరే నేను అడిగితే మాత్రం ముఖ్యమంత్రులు ఆలోచన చేయకుండా శాంక్షన్ చేసే శక్తి మీరు నాకు ఇచ్చారు. కాబట్టి దాన్ని జీవితాంతం నిలుపుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి నేను ఏషియన్ రోడ్డు మీద మీరు చేసిన ప్రాజెక్టుల మీద వెళ్తా ఉంటే నాకు అంతకంటే ఆనందం లేదు. మీరందరూ సుఖమయంగా ఉండాలనేది నా కోరిక. కాబట్టి దయచేసి భూములు ఇచ్చిన అవకాశం వచ్చింది. నా ఈ జన్మకి నాకు ఇది చాలు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి రేపు జరగబోయేటటువంటి పనుల్లో కూడా జిల్లా ప్రజలందరికీ ఒకే ఒక విజ్ఞప్తి. మీ భూమికి మేము భూమి ఇవ్వలేము, కానీ ఆ భూమిని కొనుక్కునే స్తోమత మీ కుటుంబాలు శాశ్వతంగా ఆనందంగా ఉండేటటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది. ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ₹1 ఎక్కువైనా సరే ఈ పిల్ల కాలువలన్నిటికీ, డిస్ట్రిబ్యూటర్లన్నిటికీ రేపు క్యాబినెట్లో దాన్ని రివైజ్డ్ అప్రూవల్ తీసుకుంటా ముఖ్యమంత్రి గారితో, ఇరిగేషన్ మంత్రి గారితో ఇప్పుడు కూడా మాట్లాడాను. కాబట్టి అది రివైజ్ చేస్తే వెంటనే టెండర్స్ అప్రూవ్ అవుతాయి. 100 కిలోమీటర్లో ఉన్నటువంటి 4-5 నియోజకవర్గాల కాలువలన్నీ ఈ సంవత్సరంలో తవ్వుకుంటే
రేపు జూన్ జూలై కల్లా మనకి కొంతవరకు నీళ్లు వచ్చే అవకాశం ఉంది. ఏ ప్రాజెక్టులు కూడా అనుకున్న రోజునే పూర్తి కావు. ఇప్పటికీ కూడా సాగర్ చివరి భూములకి ఇంకా కాలువలు రావలేదు. సాగర్లో పోయిన భూములకి, శ్రీశైలంలో భూములు పోయిన రైతులకి ఇంకా డబ్బులు ఇవ్వలేదు. ఇంకా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. పెద్దోళ్ళు అయిపోయారు, మధ్యోళ్ళు అయిపోయారు, కిందోళ్ళు కూడా ఉన్నారు. నేను మొన్న మహబూబ్ నగర్ వెళ్తే వాళ్ళు మళ్ళీ వచ్చి మా భూమికి డబ్బులు ఇవ్వలేదని అడుగుతున్నారు. అంటే ప్రభుత్వంలో కొన్ని పనులు ఆ రకంగా ఉంటాయి. అయినా సరే నాకు భగవంతుడు ఇచ్చిన శక్తి, మీరు ఇచ్చిన ఆశీర్వాదం తప్పకుండా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో, నా శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి గారి సహకారాన్ని, సహచార మంత్రుల యొక్క సహకారాన్ని, ముఖ్యంగా మీ దీవెల్ని, మీ ఆశీర్వాదాన్ని తీసుకొని తప్పకుండా ఈ 4 సంవత్సరాల్లో ఈ జిల్లాకు కావాల్సినటువంటి రైల్వే లైన్లు కావచ్చు, అదేవిధంగా మా కలెక్టర్ కొత్తగూడెం గారు ఏరోడ్రామ్ కొత్తగూడెం కోసం, ఎయిర్పోర్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ మంత్రి గారితో కూడా 10 సార్లు మాట్లాడి టీముని తెప్పించాం. వాళ్ళు ఇంకా ఏదో డీటెయిల్స్ అడుగుతున్నారు. రేపు క్యాబినెట్ అయిన తర్వాత అవసరమైతే కలెక్టర్ గారు నేను ఢిల్లీ పోయి వాళ్ళ సందేహాలు ఏదైనా ఉంటే కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కూడా ప్రయత్నం చేస్తాం. నిన్న ముఖ్యమంత్రి గారికి చెప్పినప్పుడు కూడా ఆయన కూడా మాట్లాడారు. అదేవిధంగా ఇప్పుడు పాండురంగాపురం నుంచి ఛత్తీస్గఢ్కి రైల్వే లైన్ శాంక్షన్ అయింది. దాన్ని నేను అప్పుడు దాకా సారపాక వరకన్నా వేయండి, భద్రాచలానికి రైల్వే లైన్ వస్తే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ అయోధ్యకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రైల్వే లైన్ పూర్తి చేయాలి. మమతా బెనర్జీ గారు ఉన్నప్పటి నుంచి సర్వే చేయించాను. 16 కిలోమీటర్లు చేస్తే సారపాక బీపీఎల్ దగ్గర మనం దిగిపో. ఖమ్మం జిల్లా కల్లూరు ఐకేపీ కార్యాలయంలో కోట్ల రూపాయల స్త్రీ నిధి రుణాలు స్వాహ. వెలుగు కార్యాలయంలో వెలుగు చూసిన 10 సంవత్సరాల అవినీతి చిట్టా జిల్లా కలెక్టర్కు పీడీకి అందుచేత అనుమానం రావడంతో ఒక క్లస్టర్లో తనిఖీలు చేయించావు ఏపీఎం రాంబాబు. అవకతవకలు జరిగింది వాస్తవమే. ఆడిట్లో బయటపడ్డ అవినీతి. ఏపీఎం రాంబాబు విధుల్లో జాయిన్ అయిన వెంటనే అవినీతిపై యుద్ధం ప్రకటించిన ఏపీఎం రాంబాబు డ్వాక్రా సభ్యులు రుణాలు చెల్లించిన స్త్రీ నిధికి చేరని వాయినం. అప్పు కట్టిన ఇంకా సభ్యుల పేరు మీద లక్షల్లో అప్పు. మండలంలో 1694 డ్వాక్రా సంఘాలు. దిక్కుతోచని పరిస్థితుల్లో అమాయక దళిత గిరిజన డ్వాక్రా గ్రూపు మహిళలు అవినీతికి పాల్పడితే డిస్మిస్ తప్పదు ప్రభుత్వ ఆదేశాలు. ప్రతి పైసా రికవరీ చేసే వరకు ఉపేక్షించేది లేదు. మీడియా సమావేశంలో ఏపీఎం రాంబాబు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి కులగణన సర్వే జరిపి ముదిరాజుల అత్యధికం అని తెలిసిన సందర్భంగా శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని తొండుపల్లి ఎంఎస్ కన్వెన్షన్ హాల్లో ముదిరాజుల కృతజ్ఞత సభ ఏర్పాటు చేసిన ముదిరాజ్ సంఘ నాయకులు. ముదిరాజుల కృతజ్ఞత సభకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బోరా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, భక్తల ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి, మొదక్ ఎంపీగా పోటీ చేసిన నీలం మధు, పరిగి కాంటెస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాసాని వీరేష్, గుడిమల్కాపూర్ మార్కెట్ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్, అందెల బాబయ్య, గున్ను ఆంజనేయులు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంఖ్య ఎంత ఉన్నారు కాబట్టి మీకు ఈ వాట వస్తుంది, పోరాటం చేయండి అని చెప్పేసి బాట చూపించిన రేవంత్ రెడ్డి గారికి, మరి సబ్ కమిటీ చైర్మన్ కి, మీ అందరికి కూడా, కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి, మల్లికార్జున ఖర్గే గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, భట్టి గారికి, రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా బీసీల తరఫున, దట్టు ముదిరాల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సాహసోపేత నిర్ణయం మళ్ళీ ఇంకెవరి నుంచి కాదు. ఇది ఎక్కడ బయటకు వచ్చి వీళ్ళందరూ కూడా కులపరంగా చేసినటువంటి ఈ సంఖ్య పరంగా వీళ్ళందరూ ఎక్కడ గట్టిగా అవుతారో అని చెప్పేసి ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా కూడా పూర్తి స్థాయిలో అందరికీ అవకాశాలు అన్నింటిలో రావాలని తీర్మానం చేసుకున్నటువంటి ఈ సందర్భాన్ని మనం మనస్ఫూర్తిగా ఒక ముదిరాల తరఫున మేమందరం కూడా హృదయపూర్వకంగా ఈరోజు మా జ్ఞానేశ్వరని ఆధ్వర్యంలో కార్పొరేషన్ చైర్మన్ కూడా ఎవరికి ఆలోచన కూడా తట్టలే, కానీ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలనే ఆలోచన తట్టి ఒక ముదిరాజ్ కమ్యూనిటీకి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడంతో పాటు మా సంఖ్యను కూడా చూపించినటువంటి రేవంత్ రెడ్డి గారికి, సబ్ కమిటీకి, కాంగ్రెస్ పార్టీకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెలుగు కార్యాలయంలో వెలుగు చూసిన 10 సంవత్సరాల అవినీతి చిట్టా జిల్లా కలెక్టర్కు పీడీకి అందజేత. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఎన్జీఓ ఆధ్వర్యంలో మహిళలకు ఆటల పోటీలు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.